అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు జరిగిన టీఎస్పీఎస్సీలోని గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం ఈరోజు ఏం చూస్తున్నామంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్, అవి టఫ్ ఈజీయా, అవి ఎలాంటివో చూద్దాం. అయితే అందులో చూడంగానే ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఒక గ్రాఫ్ ఇచ్చాడండి. ఆ గ్రాఫ్లో ఏంటంటే అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రేషియోని ప్లాట్ చేశాడు. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే అది 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 2000 నుంచి 2005 మధ్యలో ఉన్న మన గ్రాఫ్ ఇచ్చిండు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడంటే ఇఫ్ ద ఇంపోర్ట్స్ ఇన్ ద 2002 వాల్యూడ్ ఎట్ 250 crores, అంటే ఇంపోర్ట్ 2002లో 250 crores అండి, 250 crores. అయితే ద వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ 2002 అండ్ 2003 టుగెదర్ ఈస్ 500 crores. అంటే ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ 2002 ప్లస్ 2003లో ఎంత? 500 crores. దెన్ ద ఇంపోర్ట్ ఇన్ ద 2003, మనకి ఏం అడుగుతున్నాడంటే ఇంపోర్ట్ చేసిన 2003లో ఇంపోర్ట్ ఎంత అని అడుగుతున్నాడండి. సో మనం ఇప్పుడు చూడాలంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇందులో మనం ఫస్ట్ ఇయర్లోన ఈ ఎక్స్పోర్ట్ వాల్యూ 2002లో ఉన్న ఎక్స్పోర్ట్ వాల్యూ మనం కనుగొన్నాం అనుకోండి. అయితే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ వస్తుంది, 2003 ఇయర్లోనే ఎక్స్పోర్ట్ వస్తుంది. అప్పుడు ఎక్స్పోర్ట్ వచ్చినంటే మనకు ఆ రేషియో ద్వారా మనం ఇంపోర్ట్ కనుగొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే 2002లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రేషియో చూస్తే ఇంపోర్ట్ 2002 ఇంపోర్ట్ అండ్ 2002 ఎక్స్పోర్ట్ రేషియో చూస్తే 1.25 అండి, 1.25. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపోర్ట్ వాల్యూ తెలుసు. ఇంపోర్ట్ వాల్యూ ఎంత? 250 crores. మనకు ఎక్స్పోర్ట్ ఇన్ 2002లో చూసుకున్నట్టయితే 250 డివైడెడ్ బై 1.25 ఇంటూ 100, ఈ పాయింట్ తీసేస్తే 100 వస్తుందండి. బై 2 చేస్తే బై 1 జా 2 జా, అంటే ఎక్స్పోర్ట్ ఇన్ 2002 ఈజ్ 200 crore అండి. ఎక్స్పోర్ట్ ఇన్ 2002 ఈజ్ 200 crore. అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్ 2000 ఈజ్ 200 crore. అప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్ 2003 ఎక్స్పోర్ట్ ఇన్ 2003 ఈజ్ ఈక్వల్ టు ఈ 200 అటు వెళ్ళిపోతే మనకు 300 crores వస్తుందండి. అంటే 2003లో మన ఎక్స్పోర్ట్ ఎంత? 300 crores. మనకి ఏం కనుగొమన్నాడు? 2003లో ఇంపోర్ట్ ఎంత కనుగొమన్నాడు. సో ఇప్పుడు మనం ఈజీగా 2003లో మనం చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ 2003 మనం రేషియో చూసుకున్నట్టయితే 1.5 ఉందండి. ఇప్పుడు మనం ఈజీగా మనకు ఎంత ఎక్స్పోర్ట్ తెలుసు. ఎక్స్పోర్ట్ ఎంత? ఎక్స్పోర్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 300 crore. అయితే ఇప్పుడు ఇది మల్టిప్లై చేయగానే ఎక్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ 2003 ఈజ్ ఈక్వల్ టు ఈ 1.5 టైమ్స్ 300 అంటే 450 crores అండి, 450 crores. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 4 అండి ఫస్ట్ క్వశ్చన్. అలాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ద ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ సర్టెన్ brand of cars for the 6 years is given in the following graph. Study the graph carefully and answer the question. అంటే మనకు 6 years యొక్క సేల్స్ అండ్ ప్రొడక్షన్, కార్స్ యొక్క సేల్స్ అండ్ ప్రొడక్షన్ గ్రాఫ్ ఇచ్చిండండి. సో మనకి ఇప్పుడు ఏం అడుగుతుండే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఆఫ్ గివెన్ 6 years పీరియడ్. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చిండంటే మనకి 6 yearsలో ప్రొడక్షన్ సేల్స్ రెండు ఇచ్చేసిండు. సో వాట్ ఈస్ ద యావరేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ అండ్ సేల్స్ అడిగిండండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇదే కదండి డిఫరెన్స్. ఇదేమో దిస్ వన్ ఈజ్ ద సేల్స్ అండ్ దిస్ వన్ ఈజ్ ద ప్రొడక్షన్. సో మనం ఈ రెండు డిఫరెన్స్ కనుగొన్నామంటే అండ్ దిస్ యావరేజ్ చేసినామంటే మనకు యావరేజ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ టోటలీ దెర్ ఆర్ 6 years కాబట్టి మన యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ప్రొడక్షన్ మైనస్ సేల్స్ యావరేజ్. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఈస్ 1200 సేల్స్, మనకు 2018లో 1200 సేల్స్ 1600 ప్రొడక్షన్, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 400.
అదేవిధంగా 2019లో చూసుకున్నట్టయితే సేల్స్ 1000 అండ్ ప్రొడక్షన్ ఈస్ 1400. సో డిఫరెన్స్ ఆల్సో 400. తర్వాత 2020లో చూసుకున్నట్టయితే 1000 అండ్ 1600. సో 600 ప్లస్ 600. తర్వాత 21లో చూసుకున్నట్టయితే 600 సేల్స్, ప్రొడక్షన్ ఈజ్ 1000 అండి. 1000 అంటే మళ్ళీ 400 ప్లస్ మళ్ళీ 400. 2022లో చూసుకున్నట్టయితే సేల్స్ ఏమో 1200 అండ్ ప్రొడక్షన్ ఈజ్ 1400. ప్రొడక్షన్ ఈజ్ 1400. 1200 అండ్ 1400. 1400 అంటే 200. అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే 23లో చూసుకున్నట్టయితే సేల్స్ ఈజ్ 600 అండ్ ప్రొడక్షన్ ఈజ్ 1000. అంటే మళ్ళీ 400. లాస్ట్ ఇయర్లో కూడా 400. 2023లో 400. ఇప్పుడు మనం కనుగొనే 800, 14, 18, 2000, 2400. అంటే మనకి డిఫరెన్స్ ఈజ్ 2406. అంటే మనకు యావరేజ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఈజ్ 400 అండి. యావరేజ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఈజ్ 400. యావరేజ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 400 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్స్ అండ్ అవర్స్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 7:42 AM is x degrees and 5:15 PM is y degrees. Then sum of the x degrees and y degrees అడిగాను. ఇది సింపుల్ అండి. మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ యాంగిల్ బిట్వీన్ ద 2 అవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ చూసుకున్నట్టయితే 30h మోడ్ ఆఫ్ 30h మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అండి. 11/2 ఇంటూ మినిట్స్. ఇప్పుడు మనం ఇలా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏంది ఎక్స్ డిగ్రీస్, వై డిగ్రీస్. దేనికి ఎక్స్ డిగ్రీస్ 7:42 AM-కి ఎక్స్ డిగ్రీస్, తర్వాత 5:18కి వై డిగ్రీస్. ఇది మనం ఇప్పుడు రాసుకున్నట్టయితే అందులో మనం రాసుకున్నట్టయితే ఈ ఫార్ములాలో మనం రాసుకున్నట్టయితే చూసుకుందాం ఒకసారి. రాసుకున్నట్టయితే 7 అండి ఇంటూ 7 ఇంటూ 42 దీది 30 ఇంటూ 5 మైనస్ 11/2 ఇంటూ 18 మోడ్ ఆఫ్. అయితే ఇప్పుడు ఇది 21 అండి. ఆ తర్వాత ఇది 19. సో ఇది చూసుకున్నట్టయితే 30 ఇంటూ 7 ఈజ్ 210 మైనస్ 21 ఇంటూ అంటే ఇట్స్ లైక్ 231. తర్వాత 150 11 ఇంటూ 9 99 అండి. 99. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే 21 డిగ్రీస్ అండి. 21 డిగ్రీస్. దీని డిఫరెన్స్ చూస్తే మనం 99 అండ్ 99 దిస్ ఈజ్ 41 డిగ్రీస్. 51 డిగ్రీస్. ఇది మనం 150 మైనస్ 99 చేస్తే 51 డిగ్రీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 72 డిగ్రీస్ అండి. 72 డిగ్రీ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 72 డిగ్రీస్ అండి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఇది ఈ 3 కాలంలో ఏదో ఒక రిలేషన్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం 4తో చూసుకున్నట్టయితే మనం డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ చేస్తే 5 తర్వాత 2 11 4 1 14 25ని మనం 1425ని 15తో చేసామనుకోండి. 15 9 7 75 95 అంటే ఒక రిలేషన్స్తో ఉందండి 95. మనం ఇదే విధంగా ఇప్పుడు 13 కూడా చేద్దాం. 13ని 95తో చేద్దాం. 13 ఇంటూ 95 13 ఇంటూ 95 చేస్తే 950 395 is 285 అంటే 5 3 1235ని 4489 1235 చూసుకున్నట్లయితే
4 4 3 2 4 5 3 2 4 5 3 2 4 5 ఇది కూడా సెకండ్ రో కూడా అదే రిలేషన్స్తో ఉంటుంది. సో మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి మనం ఫస్ట్ దాన్ని చేసేసాం, ఫస్ట్ దాన్ని చేసేసిన తర్వాత ఇంకా థర్డ్ కూడా అదే రిలేషన్స్తో ఉంటుంది కాబట్టి ఇంకా సెకండ్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అనమాట. మళ్ళీ సెకండ్గా అది ఉందా లేదా అని ఫాలో చేయడం కంటే బెస్ట్ టు గో టు విత్ థర్డ్ రోని చేసేస్తే అయిపోతుందండి. మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ ఏ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ కాలేజ్ the number of students who opted for only physics is twice number of students opted for chemistry. Only physics is equal to twice the number of students who opted for chemistry. The number of students who opted for only for chemistry twice the number of students who opted both physics and chemistry. కెమిస్ట్రీని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు టూ టైమ్స్ both physics and chemistry. Then the number of students who opted physics is how many times the number of students who opted both physics and chemistry. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సింపుల్ అండి. ఏం అడుగుతున్నాడు? కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మనకు ఓన్లీ ఫిజిక్స్ అంటే దిస్ డయాగ్రామ్. ఓన్లీ ఫిజిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 times కెమిస్ట్రీ వాళ్ళు ఎంత తీసుకున్నారో ఓన్లీ ఫిజిక్స్ వాళ్ళు 2 times తీసుకున్నారండి. ఇది బోత్ ఏంటి? బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు. ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. లెట్స్ సే ఎక్స్. బట్ మనకేమన్నాడు? కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు 2 times ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళ కంటే 2 times అన్నాడు. సో ఇప్పుడు మనకు x ఈజ్ ఈక్వల్ టు 2x. ఎందుకంటే సిని తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని కలిపి తీసుకున్న వాళ్ళకంటే 2 times ఎక్కువ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? ఏమడుగుతుంది? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మనకి ఏమనుకున్నాడు అంటే పి రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. నాకు పిని ఎక్స్ టైమ్స్లో చెప్పండి అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఈక్వేషన్ ప్రకారం మనం రాసుకున్నట్టయితే నేను పిని రాస్తున్నాను అండి. పి టోటల్ వాల్యూ ఆఫ్ పి చూసుకున్నాం అనుకో, ఓన్లీ పి ఈజ్ ఈక్వల్ టు 2c అండి. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు తీసుకున్న ఈ భాగం కూడా పినో వస్తుంది కదా. సో నేను మళ్ళీ ఎక్స్ రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం సిని చూసుకున్నట్టయితే మనకు వాల్యూ ఆఫ్ సి తెలియాలి. సిని చూసుకున్నట్టయితే సిలో 2x ఉంది ప్లస్ ఎక్స్ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే 2 into x plus 2x plus x అనమాట. మళ్ళీ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3x 6x plus x ఈజ్ ఈక్వల్ టు 7x. అంటే ఇప్పుడు పిని 7 times ఫిజిక్స్ అండ్ కామన్ బోత్ తీసుకున్న వాళ్ళకంటే 7 times ఎక్కువలో ఉంది అని. సో ఆన్సర్ ఈజ్ 7 times అండి. 7 times కామన్గా ఉన్న వాటిలో ఫిజిక్స్ అని ప్రిఫర్ చేశారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. దీన్ని ఎగ్జామ్లో మాత్రమే మనం బ్రెయిన్ వాడాలా, ఇంకా సో ఇట్స్ లైక్ కొంచెం మీడియం క్వశ్చన్ అనుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ వాల్యూను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్లస్ ఏ 2 రావాలంటే ఐదర్ ఏ ఈజ్ 1 ఆర్ ఏ ఈజ్ 6 అండి. ఏ ఈజ్ 1 ఆర్ ఏ ఈజ్ 6. మనం ఈ రెండు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 2 రావాలంటే సి ప్లస్ 8 2 రావాలంటే సి వాల్యూ ఐదర్ 4 అయినా ఉండాలా ఆర్ 3 అయినా ఉండాలా. ఎందుకంటే ఒకవేళ ఇది 2 digit నెంబర్ ఉంటే 1 పెట్టుకోవడానికి. సో లెట్స్ సే సి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ 3 ఇప్పుడు 3 అయిందంటే ఇక్కడ 3 అవ్వాలంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 3. మనం ఇలా రెండు సాల్వ్ చేయగానే ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ ప్లస్ బి ఏ 6 ప్లస్ 4 మైనస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 వ్యాలిడ్ అండి. అలాగే 12 మైనస్ బి ఈజ్ 12 ఈజ్ ఈక్వల్ టు 4c 4 into 3. దిస్ ఈజ్ ఆల్సో రైట్ అండి. సో both A and B are correct అండి.
తర్వాత 7th క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకు ప్రైమ్ నెంబర్స్ ఇచ్చింది. ద ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. 2 3 5 5 7 11. సో 11 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనకు 17 నుంచి స్టార్ట్ అవ్వాలా. 17, మన నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 19, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 23, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 23. సో ఈజియెస్ట్ క్వశ్చన్. తర్వాత డైస్లో జనరల్ డైలో వెన్ టూ సైడ్స్ సేమ్ అంటే ఒక డైలో 2 నెంబర్స్ ఈక్వల్గా ఉన్న అంటే దిస్ 21 కామన్, రెండు నెంబర్లు కామన్ ఉన్నప్పుడు దిస్ థింగ్స్ బోత్ ఆర్ ఈక్వల్ అండి. అంటే 3 = 4. అయినా అంత వెళ్ళాల్సిన అవసరం లేకుండే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ ఫస్ట్ డైలో మనం చూడంగానే 1 3 అనేది పక్కపక్కన ఉంది. 1 3 అనేది కోన్ సైడ్ అంటే పక్కపక్కన ఉంది. కానీ ఇక్కడ ఏముంది? అపోజిట్ సైన్లో ఉంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఇక్కడ చూడండి 1 and 3 మళ్ళీ అపోజిట్లో ఉంది. సో థర్డ్ వన్ ఆల్సో రాంగ్. తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 6 4 పక్కనే ఉంది. 1 5 సరే అండి. ఇప్పుడు లేకపోతే మనం ఇప్పుడు 6 and 4. సో 1 5 ఈజ్ అపోజిట్. ఇందులో 1 5 అపోజిట్లో ఉంది, రైట్. తర్వాత ఇందులో మనం చూసుకున్నట్టయితే 1 3 1 2 అంటే 3 4 ఈజ్ అపోజిట్. 3 and 4 అపోజిట్, రైట్. 3 and 4 ఈజ్ నాట్ అపోజిట్. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే 2. ఈ క్వశ్చన్లో మనకు 2 ఈక్వేషన్ ఇచ్చిండు, కాకపోతే 3 ఆప్షన్ 2 ఈక్వేషన్ 3 అన్నోన్స్ థింగ్స్ ఇచ్చిండు. సో బోత్ నైదర్ వన్ ఆర్ నాట్ టు సఫిషియంట్ ఆన్సర్ ద క్వశ్చన్ అండి. ఎందుకంటే ఓన్లీ 2 ఈక్వేషన్ ఇచ్చి 3 అన్నోన్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. అదే 3 ఈక్వేషన్ ఇచ్చి 3 అన్నోన్స్ ఇచ్చినట్టయితే అప్పుడు పాసిబుల్ అవుతుంది. సో ఇది ఆప్షన్ ఈజ్ 1 అండి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉంది. సో 18/2 చేస్తే 6 వస్తుంది. అదే 18/3 చేస్తే 3. అంటే 3 టర్మ్స్ మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి. 3 టర్మ్స్ను మనం డివైడ్ చేసుకున్నాం అనుకో, సో ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఎక్స్ వై డాష్ వై ఈ మూడు టర్మ్స్ మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎక్స్ వై జెడ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ వై జెడ్, తర్వాత వై జెడ్ ఎక్స్ జెడ్ ఎక్స్ వై. సో దట్ ఈస్ ఆన్సర్. తర్వాత 11th క్వశ్చన్లో ఒక క్లబ్లో 2080 మెంబర్స్ ఉన్నారండి. 2080 మెంబర్స్ ఉన్నారు. సో అందులో డిఫరెంట్ డాక్టర్స్, ఇంజనీర్, లాయర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇచ్చారు. తర్వాత మేల్ ఫీమేల్ రేషియో ఇచ్చారు. సో మనకు ఏమని డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్ కనుక్కోమన్నాడు. సో ఈజీగా మనం ఏం చేద్దామంటే దేర్ ఆర్ టోటల్ 5 పార్ట్స్ అండి. 2 and 3 and 2 5 పార్ట్స్. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 150. అప్పుడు డిఫరెన్స్ ఎంత? ఈ పార్ట్స్లో డిఫరెన్స్ ఎంత? మేల్ అండ్ ఫీమేల్లో 150. సో ఆన్సర్ అంటే వన్ పార్ట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దట్ డిఫరెన్స్ ఈజ్ 150. అలాగే నెక్స్ట్ ఇంజనీర్స్లో 4:1 ఉన్నారు. సో టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ని మనం 1 part = 198 అండి. అంటే 990/5 చేస్తే 198. 198 ఈస్టు మనకి ఎన్ని పార్ట్స్ డిఫరెంట్ ఉంది? 3 parts డిఫరెన్స్ ఉంది. 3 part డిఫరెన్స్ ఉంది కాబట్టి 792. మళ్ళీ లాయర్స్లో మొత్తం 9 parts ఉన్నారండి. 9 parts/270 చేస్తే 30. 1 part = 30. అంటే డిఫరెన్స్ ఈజ్ 1. సో డిఫరెన్స్ ఈజ్ 1 part. సో నెక్స్ట్ ఈజ్ 30 అండి. నెక్స్ట్ ఈజ్ 30. తర్వాత ప్రొఫెసర్ 7 parts ఉన్నారు. 1 part = 110. అండ్ డిఫరెన్స్ ఈజ్ 1 అండి. డిఫరెన్స్ ఈజ్ 1. సో మనం చూసుకున్నట్టయితే 1 × 1 330. ఈ రెండింటిని మనం ఈ మూడింటిని యాడ్ చేస్తే, ఈ 4ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్
ఆన్సర్ 8. సో 882 వస్తుందండి, 882 వస్తుంది ఆన్సర్. తర్వాత ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ ఈజ్ లోవర్ ఇన్ ద స్టేట్ విత్ హయ్యర్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ ఎక్కువ ఉంటే అందులో క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది అంటుంది. అది ద హయ్యర్ లిటరసీ రేట్ లీడ్ టు ద బెటర్ ఎకానమీ. సో ఈ రెండు ఒకదానికి ఒకటి దెర్ ఇస్ నో కంక్లూషన్ మనం డ్రా చేయలేం కాబట్టి ద both 1 and 2 ఎఫెక్ట్స్ ఇండిపెండెంట్ కాజెస్ అండి. సో ఈ లిటరసీ రేట్ పెరగడం వల్ల క్రైమ్ తగ్గుతుంది, లిటరసీ రేట్ లీడ్ చేయడం వల్ల బెటర్ ఎకానమీ ఉంది, కానీ ఉమెన్కి బెటర్ ఎకానమీకి మనం ఏం కనెక్ట్ చేయలేం కాబట్టి సో అది ఇండిపెండెంట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిలోలిజం. తర్వాత సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్. Some employees are manager. The employee. తర్వాత ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఇప్పుడు మనకి ఏది ట్రూ అండ్ ఫాల్సో కనుక్కోవాలి. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్, నో రిలేషన్ అండి, నో రిలేషన్. సో ఇది రాంగ్. తర్వాత ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్. ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్. సో రైట్ ఆన్సర్. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్. ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మేనేజర్ కాదండి. ఆల్ ఇది లోపల వస్తున్నప్పుడు సమ్ ఉండాలి, ఆల్ ఉండద్దు. లోపల ఉన్నప్పుడు సమ్ ఉండాలి. సో రాంగ్ ఆన్సర్ అండి. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. రైట్ అండి. సో ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఆర్ ఫాలోస్. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్. PQRSTU are sitting around the circular tape. PQ are facing to the center. So PQ are facing to the center. Tarvata whereas the back of the other 3 are facing the center. Back face chestundante PQR povangane STU outward the center. So మనం గీసుకున్నట్టయితే 1 2 3 4 5 6 members. Second left of P is the opposite to U. Second, suppose ఇది P అనుకో, P లోపల ఉన్నాడు, P is inward. Second P is the second left ఇది left ఇది right అండి ఇదండి. సో left first second left opposite to U అంటే ఇక్కడ U is outward. T is the second left of U and opposite to P. T is the second left ante then left is okay. This side is left and this side is right. Second left is T. T and opposite to P ante opposite malli P ki opposite ochindi. So next, if T and S are immediate neighbors of Q. T and S are immediate neighbors of Q అంటే ఇప్పుడు ఇక్కడ Q ఉన్నదనుకో, మళ్ళీ ఇక్కడ U వచ్చేసింది, P వచ్చేసింది. సో Q position should be here so that T and S are neighbors. ఇప్పుడు మిగిలింది ఏముంది R. మనకి క్వశ్చన్లో ఏమండి, హూ ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు ఆర్. ఇక్కడ ఆర్ వచ్చేసరికి అపోజిట్ టు ఎస్ ఉందండి. ఎస్. సో ఆన్సర్ ఈజ్ ఎస్. క్వశ్చన్లో ఏం అడిగిందంటే ముగ్గురు సెంటర్ని చూస్తున్నారు, రిమైనింగ్ 3 people ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. రిమైనింగ్ 3 people STU ఆర్ అపోజిట్ టు అంటే అవుట్ సెంటర్ చూస్తున్నారు. సో సెకండ్ లెఫ్ట్ ఆఫ్ P ఈజ్ అపోజిట్ టు U. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ పీకి లెఫ్ట్ ఇక్కడ అండి. 1 2 దీన్ని లెఫ్ట్ అపోజిట్ ఈజ్ యూ సిట్టింగ్ హియర్ అండ్ P. T ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ యూ. దీనికి లెఫ్ట్ ఇక్కడ ఉందండి. ఫస్ట్ సెకండ్ లెఫ్ట్ అంటే దీని లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, సో ఫస్ట్ సెకండ్ T ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ యూ అండ్ అపోజిట్ టు P కాబట్టి Tకి Pకి అపోజిట్లో ఉన్నాయి. తర్వాత
టీ అండ్ ఎస్ ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ. ఇప్పుడు క్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చింది అనుకో, మళ్ళీ క్యూ ఎస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూకు ఎస్ ఇమీడియట్ నైబర్ ఉండాలి. సో ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ క్యూని పెట్టాం అనుకోండి, ఎస్ టీ ఇమీడియట్ నైబర్ అవుతుంది, మిగిలిన రిమైనింగ్ ఏమో ఆర్ ఇక్కడ ఉంటుంది. సో ఆపోజిట్ టు ఆర్ ఈస్ ఎస్. తర్వాత ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ అండి. సో మనం ఇప్పుడు రిలేషన్, బ్లడ్ రిలేషన్, ప్లస్ అంటే మదరు, మైనస్ అంటే బ్రదరు, ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఫాదరు, అండ్ అంటే సిస్టరు, అండ్ పర్సంటేజ్ అంటే డాటరు. సో మనకు ఏం అడిగిందంటే క్వశ్చన్లో పీక్యూఆర్ బిలో పీ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్, పీ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్, పీ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్, పీ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. సో మనకు పీ మైనస్ క్యూని తీసేయచ్చండి, ఎందుకంటే పీకి క్యూకి బ్రదర్ అవుతుంది. సో మనకు యాక్చువల్లీ పీ అనేది ఫీమేల్లో కావాలి కాబట్టి ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఈజ్ మనం డైరెక్ట్ కొట్టవచ్చు. బట్ తర్వాత మనం ప్రాక్టికల్గా చేసుకోసరికి ఫోర్త్ ఆప్షన్ దగ్గరికి వచ్చేద్దామండి. ఫోర్త్ ఆప్షన్లో చూస్తుంటే పీ ప్లస్ క్యూ అంటే పీ ఈజ్ అ మదర్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ అ మదర్ ఆఫ్, సో మదర్ ఆఫ్ క్యూ అండ్ క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్ పర్సెంట్ ఎస్, A is a daughter of B, A is a daughter of B, R is a daughter of S, R is a daughter of S. So ఇప్పుడు P కి R కి P కి S కి మదర్ ఇన్ లా రిలేషన్ ఉందండి ఫోర్త్ ఆప్షన్లో. అలాగే ఇది చేసినా ఫస్ట్ ఆప్షన్ చేసినా రాదు, సో థర్డ్ ఆప్షన్ చేసినా రాదు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్. తర్వాత 16 క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ పంకిన్స్ అండ్ drumsticks equal to the cabbage, pumpkins enta, pumpkins 15 and drumsticks 10 equal to the cabbage 25. So 10, 15, 25 correct andi, right answer. People are buying beans more than cabbage, beans enta, beans 20 and cabbage is 25. So ఇది రాంగ్ అండి, రాంగ్. అంటే క్యాబేజ్ని ఎక్కువ కొంటున్నారు కానీ బీన్స్ కాదు. సో ద బి ఆన్సర్ ఈజ్ రాంగ్. తర్వాత పొటాటోస్ ఆర్ ద బెస్ట్ సెల్లింగ్ వెజిటేబుల్ ఇన్ ద షాప్, పొటాటోస్ ఆర్ బెస్ట్ సెల్లింగ్ వెజిటేబుల్. పొటాటోస్ 30 ఉంది కాబట్టి సో 30 ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ అండి, 25, 15. సో ద సి ఈజ్ రైట్ ఆన్సర్. ద పొటాటో అండ్ బీన్స్ కలెక్టివ్లీ అకౌంట్ ఫర్ ద హాఫ్ ఆఫ్ ద టోటల్స్, పొటాటో అండ్ బీన్స్, సో 50%. సో ద డి ఆన్సర్ ఆల్సో రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బి ఈజ్ ఎలిమినేటెడ్, సో ఏసిడి ద రైట్ ఆన్సర్. క్యాలెండర్, ద ఇయర్ 24 హ్యాస్ 53 Mondays. The year 24 has 53 Mondays. So 24 అనేది లీప్ ఇయర్ అండి. యాక్చువల్లీ మనం 24 జనవరి 2024 అసలు ఏ డేనో కనుక్కోవాలి. సో 24 తర్వాత డివైడ్ చేస్తే 6, తర్వాత ఇయర్ కోడ్ 6, తర్వాత జనవరి కోడ్ ఈజ్ 0 అండ్ డేట్ ఈజ్ 1. సో మనం మొత్తం చేస్తే 37 అండి. 37 డివైడెడ్ బై 7 చేస్తే the remainder is 2. That year is leap year. So -1 is equal to 1 అంటే మండేతో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ తెలిసిందండి అంటే 1st January 2024 మండేతో స్టార్ట్ అవుతుంది. దిస్ ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి 25 మండే, ట్యూస్డే, వెడ్నెస్డేతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 26 వెడ్నెస్డే, థర్స్డేతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 27 ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. 28 ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రైడే సాటర్డేతోనే స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసండి ఒకవేళ నార్మల్ ఇయర్ ఉంటే 1st January and 31st December ఆర్ సేమ్ డేస్. ఒకవేళ లీప్ ఇయర్ ఉంటే the 1st January and 30 December are the same days. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే the year 24 has 53 Mondays. సో దిస్ ఈజ్ రైట్ అండి, ఎందుకంటే మండేతోనే స్టార్ట్ అవుతుంది అండ్ మండేతోనే ఎండ్ అవుతుంది కాబట్టి 53 మండేస్ ఉంటాయి. The 27 has 53 Saturdays. 27 start with Fridays. ఫ్రైడే 53 ఉంటుందండి, ఫ్రైడే ఎందుకంటే ఇయర్ ఫ్రైడేతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి
53 ఫ్రైడేస్ ఉంటాయి, సాటర్డేస్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఇప్పుడు మన ఆప్షన్ ఎలిమినేట్ చూసుకున్నట్టయితే 2 ఈజ్ రాంగ్, 2 ఈజ్ రాంగ్, 2 ఈజ్ రాంగ్. సో 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 ఓన్లీ 1 ఈజ్ 2. అలాగే 28 ఇయర్స్ విత్ ఎండ్స్ విత్ సాటర్డే అన్నాడు. 20 ఇయర్స్ ఇయర్ స్టార్ట్ విత్ సాటర్డే, బట్ లీప్ ఇయర్ కాబట్టి సాటర్డే, సండే, మండేతోనే ఎండ్ అవుతుందండి. మండేతోనే ఎండ్ అవుతుంది. సో దట్ ఆప్షన్ ఆల్సో రాంగ్. In an examination, 20 students passed in English, 29 passed in Hindi, 25 students passed in Telugu, and 10 students passed in English and Hindi. 8 students passed in Hindi and Telugu. 6 students passed in English and Telugu. And the number of students who passed each subject is alone equal to and was 15. కొంచెం కట్ అయిందండి. Each equal to 15. A total number of 70 students, all the 3 subjects. Match the following అన్నాడు. సో there are 3 subjects, English, తర్వాత హిందీ అండ్ తెలుగు, తెలుగు. సో ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఎంత? 29. ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 29, హిందీ పాస్ అయిన వాళ్ళు 25, తర్వాత 27 English, Hindi is 29, and Telugu is 25 is 29, and 10 students passed English and Hindi. 10 students passed English and Hindi. English plus Hindi is equal to 10. తర్వాత 8 students passed in Telugu, Hindi and Telugu. Hindi and Telugu is 8 students. And 6 students are English and Telugu. 6 students. English and Telugu 6 students. And each subject is passed 15 and equal. ఇంగ్లీష్ 15 మంది ఈక్వల్గా పాస్ అయ్యారు, హిందీ 15 మంది పాస్ అయ్యారు, తెలుగు 15 మంది పాస్ అయ్యారు. సో మనకు ఆల్ సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు తెలియదు అనమాట. సో నేను ఎక్స్ అనుకుంటున్నా. ఇప్పుడు హిందీ అండ్ తెలుగు 8 అయితే ఇది 8 - x అవుతుందండి. 8 - x అవుతుంది, ఎందుకంటే టోటల్ ఈజ్ 8 స్టూడెంట్స్. సో ఎక్స్ క్యాన్సిల్ అయితే 8 స్టూడెంట్ అవుతుంది. ఇది 6 - x, ఇది 6 - x, ఇది 10 - x. ఇప్పుడు నేను ఇంగ్లీష్ 27 ఉన్నారు. ఇంగ్లీష్ 27 అయినప్పుడు 15 ఇంగ్లీష్ పాస్ అయ్యారు, ప్లస్ 6 - x ఈజ్ కామన్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ప్లస్ బోత్ ఎవ్రీథింగ్ అంటే కామన్ ఉన్న ఎక్స్ వాల్యూ మైనస్ ప్లస్ 10 - x. నేను ఏం రాస్తాను? ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇది ఎక్స్ వాల్యూ. సో నేను ఈ ఇంగ్లీష్ వాల్యూ మొత్తం రాసుకున్నాను అనుకో, ఆ ఈక్వేషన్ రాసుకుంటున్నా. సో ఎక్స్ గెట్ క్యాన్సిల్స్, అండ్ 15, 20, 31 minus x. So it goes x is equal to 4. సో మనం ఇప్పుడు ఆప్షన్లో చూసుకున్నట్టయితే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్డ్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్, ఇస్ 4. సో సి ఆన్సర్ ఈస్ 5 అండి. సి ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం ఆప్షన్లో వెతికినట్టయితే సి ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 5, ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, బట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ 1. డైరెక్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే మన ఆప్షన్ ఓన్లీ టిక్ కొట్టవచ్చు. ఇప్పుడు మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇది 4 అయినాగానే ఇది 6 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, సో ఇది 4 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ పాస్డ్ తెలుగు, హిందీ బట్ నాట్ ఇంగ్లీష్. సో ఇక్కడ 15, 6, 30 minus plus 6, 36. No, sorry. 6 values, right? But not English. Oh, sorry. This not. This find out value. So 15, 30, 32. No. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. సో 34 అండి. సారీ ఇప్పుడు అర్థమైంది. ఓకే, తెలుగు అండ్ హిందీ.
ఇది తెలుగు, ఇది హిందీ. మనకి ఇంగ్లీష్ వద్దండి, ఇంగ్లీష్ వద్దు. సో ఇది 15, ఇది 15, ఇది 4, 34. సో ఏ ఈజ్ 4 వాల్యూ, ఏ ఈజ్ 4 ఆప్షన్, ఏ ఈజ్ 4 రైట్. తర్వాత ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఇది ఒక యూనివర్సల్ అవుతుందండి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇస్ 7, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇస్ 70. అప్పుడు టోటల్ 15 స్టూడెంట్స్ 45 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 4, సో ఈక్వల్ టు 61. సో టోటల్ స్టూడెంట్ ఈస్ 70. సో చేసుకున్నట్టయితే 9 స్టూడెంట్. సో టోటల్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ ఇస్ 9. B is equal to 1, B is equal to 1, C is equal to 5, D is equal to the number of students who falls in 2 subjects only. 2 subjects only ఉంటాయి. This 2, 4 and 6, 12. So is D is equal to 2 వాల్యూ అండి. సో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాని నుంచి మనం ఏం అబ్జెక్షన్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్ అడిగిందండి. ద పాస్ పర్సెంట్ ఇన్ ద స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్. ద పాస్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ఏ కాలేజ్ significantly increased. The pass percentage of a college is significantly increased. So మనకు అజంప్షన్ ఏం అజంప్షన్ ఉంటుంది అందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి. The most of the student go for higher education. The student who studied more efficiently than before. So higher studies వెళ్ళడం వల్ల దీనికి దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఓన్లీ 2 ఫాలోస్ అంటే 2 ఇంప్లిసిట్. తర్వాత 20 క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంక్లూజన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేదా, దాని నుంచి కంక్లూజన్. యాజ్ ఇట్ స్టాండ్ టుడే అంటే ఈరోజు, యాజ్ ఇట్ స్టాండ్ టుడే సమ్ ఆఫ్ ద ఇండియన్ స్పోర్ట్స్ ఆర్ నాట్ వాట్ దే ఆర్ వన్స్. అంటే ఇప్పుడైతే ఒకప్పుడు ఉన్న ఇండియన్స్ స్పోర్ట్స్ ఇప్పుడు ఈరోజు అలా లేరు అని అంటున్నాడు. ది ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ విక్టరీస్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ అన్నాడు. సో ఇన్ ఎర్లియర్ అంటే అంతకుముందు ఫుట్బాల్ అండ్ హాకీ బాగా ఆడేటోళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది అంటున్నాడు. సో ఇప్పుడు కంక్లూజన్ ప్రెసెంట్లీ వీ హ్యావ్ గుడ్ ప్లేయర్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ హాకీ ఇన్ అవర్ కంట్రీ. నో గుడ్ ప్లేయర్ అసలు ప్లేయర్ గురించే మాట్లాడలేదండి. సో ద ఆప్షన్ ఈస్ 1 ఈస్ నాట్ ఫాలోస్ అండి. ద ఇండియా లాస్ట్ మెనీ ఫుట్బాల్ అండ్ హాకీ మ్యాచెస్ రీసెంట్లీ. అంటే ఇది ఫాలో అవుతుంది, ఎందుకంటే ఒకప్పుడు ఈ హాకీ అండ్ ఫుట్బాల్ ఎక్కువ మ్యాచ్లు గెలిచే విక్టరీస్ ఉండేవి, అంటే ఇప్పుడు లేనట్టే కదా అని మీనింగ్. సో ఓన్లీ 2 ఫాలోస్. తర్వాత ఒక లీప్ ఇయర్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ లీప్ జనరల్ ఇయర్లో 1st January and 31st December. 31st December has same day అండి, సేమ్ డే. సో 1st January and 31st December ఆఫ్ నాట్ సేమ్ డేస్ ఆఫ్ ద వీక్. సో దాని నుంచి చెప్పవచ్చు మనం లీప్ ఇయర్ అని. సో 1 ఈజ్ రైట్ అండి. దీంతో సంబంధమే లేదు. ఒకవేళ అది సండేతోనే స్టార్ట్ అవుతూనే 53 సండేస్ ఉంటాయి, కానీ మండేతో స్టార్ట్ అయితే 53 మండేస్ ఉంటాయి. సో 2 ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి, 2 ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ద ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అండి, దానికి ఆన్సర్. తర్వాత let a is equal to 20 of x plus 80 of y, and b is equal to 70 of x plus 30 of y. Then kx minus y is equal to b minus a. ఇప్పుడు మనం b minus a. సో a ని మైనస్ చేద్దాం. సో a ని మైనస్ చేయగానే b minus a is equal to b minus అంటే minus 50x minus 50y b minus a is equal to k is equal to x minus y is equal to b minus y వాల్యూ ఉంటుంది. ఎంత వచ్చింది? 50x minus 50y. సో మనం 50ని కామన్ తీసుకున్నట్టయితే x మైనస్ y వస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 50 అండి, k ఈజ్ ఈక్వల్ టు 50 రైట్ ఆన్సర్ ఏ. తర్వాత రాహుల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హిజ్ హౌస్ టువర్డ్స్ ద ప్లే గ్రౌండ్ విచ్ ఇస్ 200 మీటర్ అవే in the direction of east from his house. After walking 60 meters, he turns left and walk 20, and he turns right and 40 meters. He again turns right 40, and after that he turns
left, left, left 20, 20, and finally he turns left and walk 20 meters, and finally he turns left and walk 20 meters, 20 meters, 20 meters, and reach the point P, reach the point P. Then what is the ratio between the distance yet to be traveled along with the straight to the reach playground and the total distance walked during the traveling reach? అంటే ఏం అడుగుతున్నాడంటే రాహుల్ 200 మీటర్స్ దూరంలో ప్లే గ్రౌండ్ ఉంది. సో 200 మీటర్ దూరంలో ప్లే గ్రౌండ్ ఉన్నప్పుడు ఇక 60 మీటర్స్ ట్రావెల్ చేసి 20 ఇట్లా మళ్ళీ 40 ముంచి లెఫ్ట్ 40 మళ్ళీ 20 అండ్ రీచ్ జస్ట్ 20 పాయింట్. అండ్ ఇక్కడ నుంచి రేషియో బిట్వీన్ దిస్ డిస్టెన్స్ ఎక్స్ and the travel total distance is let's say y. So x is to y ratio ఎంత అడిగి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 60 plus 20 80 plus 20 120 అంటే he yet to travel 80 distance అంటే x value is 80 and y value is 60 plus 20 80 120 160 180 200. సో తర్వాత 4 2 4 5. సో 2:5 ఆన్సర్. 3 is the right answer. తర్వాత ఇది క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిరీస్ క్వశ్చన్. సో 1 and 2 కామన్ is 2 and 3 and is 12 and 30 ఈ బోత్ ఇట్లో కామన్ 30 and this one is 56 and these two difference ఎంతంటే 90 మళ్ళీ రాలేదు. సో మళ్ళీ ఏం ఫాలో అవ్వట్లేదు. సో దిస్ డిఫరెన్స్ ఇస్ 20 అండ్ దిస్ డిఫరెన్స్ ఇస్ 18. ఇది 26 8 26. దిస్ డిఫరెన్స్ 4 34 అంటే ఇప్పుడు 8 కామన్. సో మళ్ళీ 8 కామన్ అంటే 42. ఈ 42ను మనం ఇక్కడ యాడ్ చేస్తే 2 3 131 191 యాడ్ చేయాలి. 191 యాడ్ చేస్తే 1 2 3 321. సో ఆన్సర్ ఇస్ 3. ఏమైంది డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకు సెకండ్ రోలో దాన్ని 8తోనే ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు 8తోనే ఇంక్రీజ్ అయినప్పుడు 34 42ను మళ్ళీ 19 యాడ్ చేసిన 132. ఇది 132ను మళ్ళీ 190తోనే యాడ్ చేస్తే 120 321 వస్తుందండి. తర్వాత ఇది లాస్ట్ క్వశ్చన్. అడిగిన దాంట్లో మొత్తం 25 క్వశ్చన్ అడిగారు. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది మనం ఈజీగా ఆప్షన్ చూసి కొట్టేయచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ST. సో F should be G. All options are G. సో D E D ఉంది. సో లాస్ట్ ఆప్షన్ చూద్దాం. TD. So this should be D also. So last option should be D. The first is G and last is D. మనం చూసుకున్నట్టయితే GSA ఈ ఆప్షన్ని మనం డిలీట్ చేయొచ్చండి. లాస్ట్ ఆప్షన్ ఈజ్ D ఉండాలి. సో GSA ఉంది. సో మళ్ళీ ఇక్కడ B ఉంది, C ఉంది, తర్వాత లాస్ట్లో Z ఉంది, XY ఉంది, Z ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే CB అంటే C is B. సో -1 సో ఇక్కడ కూడా మనం -1 చేస్తే ఏని -1 చేస్తే Z రావాలి. ఏని -1 చేస్తే లాస్ట్లో Z రావాలా. సో దిస్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ అండి. సో ఫస్ట్ CB ఉన్నప్పుడు AZ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ ఎందుకు ఎలిమినేట్ చేసామంటే TD ఉన్నప్పుడు ఇది T కూడా ఇక్కడ D ఉండాలి. సో ఇక్కడ E ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేట్ చేసినాం. మనం ఈ 2 ఆప్షన్ని చూసుకున్నట్టయితే ఈ 2 ఆప్షన్లో ఓన్లీ డిఫరెన్స్ ఇస్ B అండ్ C. సో థర్డ్ లెటర్కి ఈ యూకి డిఫరెన్స్ చూడాలండి. థర్డ్ లెటర్ E ఈజ్ 5 అండ్ ది U ఈజ్ 21. సో డిఫరెన్స్ ఈజ్ 16. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి
M, M, M. M is 13 and 16 చేస్తే మనం 29 వస్తుంది 29. సో ఆఫ్టర్ 29 దిస్ ఈస్ 26, 27, 28, 29. సో ద సి షుడ్ బి దేర్ ఆన్సర్. అంటే సి ఉండాలా, ఇక్కడ బి ఉంది. సో ఆప్షన్ ఈస్ 4. సో థ్యాంక్ యూ అండి. ఇంతటితో 25 క్వశ్చన్స్ మనకు ఈరోజు అడిగిన ప్రిలిమినరీలో అయిపోయినాయి. థ్యాంక్ యూ.